అయితే అక్కడ ఉన్నటువంటి కొన్ని ఎడార్ లాంటి ప్రాంతాలని సస్యశ్యామలం చేయడం కోసం ఈ సింధు ప్రావిన్స్ సంబంధించినటువంటి ప్రాంతంలో ఈ సింధు జలాలని డైవర్సిఫై చేయడం కోసం 6 కెనాల్స్ తీశారట. ఒక చిన్న ఉదాహరణగా చెప్తున్నా మీకు నేను పాకిస్తాన్లో ఏం జరుగుతుందనేది. అయితే మా ప్రాంతానికి రావాల్సినటువంటి అధిక మొత్తంలో నీళ్ళను మొత్తాన్ని కూడా ఇతర ప్రాంతాలకు దారి మళ్లిస్తారని చెప్పి సింధు ప్రావిన్స్లోని ప్రజలు ఒకవైపు భారత్ పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్న క్రమంలోనే ఒక్కసారిగా గన్నులు పట్టుకొని అక్కడ సింధు ప్రావిన్స్లో బిలావల్ భుట్టో గారి పార్టీ అధికారంలో ఉంది. సో బిలావల్ భుట్టో గారి పార్టీ అధికారంలో ఉంది. అక్కడ బిలావల్ భుట్టో గారి పార్టీకి సంబంధించిన మంత్రుల ఇళ్లపైకి గన్నులు పట్టుకొని వెళ్ళిపోయి అక్కడ మంత్రిని పరుగులు పెట్టించి కాల్ చేశారు. వాడిపై వెంబడించారు, గన్లతో ఫైరింగ్ చేశారు. అంటే సామాన్య ప్రజల్లో కూడా గన్ కల్చర్ అక్కడ ఎంత కామన్ అనేది అర్థమవుతోంది. ఇంతకీ మరీ ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి కుటుంబంలో నుంచి కూడా ఉగ్రవాదిగా పోవాల్సిందే. గతంలో పాకిస్తాన్ భారత్ యుద్ధంలో ఆ రోజు ఒక కుటుంబానికి సంబంధించిన 2 అన్నదమ్ములు మరణిస్తే ఆ కొన్ని బయట కూడా మీరు చూపించాం మా టీవీలో. ఒక ముసలాయన, ఒక పెద్ద ఆయన, అక్కడి దేశస్తుడు, పాకిస్తాన్ దేశస్తుడు, 80 ఏళ్ల వయసు ఉంటుంది. నాకు 2 కుమారులు ఉన్నారు, 2 కుమారులను కూడా ఈ దేశానికి ఉగ్రవాదాన్నిగా ఇచ్చి నేను వాళ్ళ ప్రాణాలు పోయినా ఈరోజు ఏడుస్తున్నా. నాకే కనుక ఇంకా పిల్లలు ఉంటే ఇంకా నేను ఉగ్రవాదం వైపుగా ఇచ్చేవాడిని, జైష్ మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు అప్పగించేవాడిని. ఇది అక్కడ వాడు పెద్ద అయినా కాదు, వాడు దుర్మార్గుడు అని చెప్పాలి. ఎందుకంటే ఉగ్రవాదం వైపుగా నేను నా పిల్లలు పంపిస్తున్నానని చెప్తున్నాడు కాబట్టి. అంటే అక్కడ ప్రతి కుటుంబంలో ఒకరు కూడా డెఫినెట్గా ఉగ్రవాదంలోకి అడుగుపెట్టిన వారే, లేకుంటే వారి శిక్షణ పొందిన వారే, విషపు బీజాలు నాటుకున్న వారే. అయితే ఇప్పుడు ఇక్కడ గన్ల సౌండ్ వినపడుతోంది. ఆర్మీ సోల్జర్స్ గన్ ఫైరింగ్ చేసేది. సామాన్య ప్రజలే ఆర్మీ సోల్జర్స్ పైన గన్ ఫైరింగ్ చేస్తున్నారు, రాళ్ళు రువ్వుతున్నారు, కర్రలతో దాడి చేస్తున్నారు. అందుకే ఈ శబ్దాలన్నీ కూడా. సో పాకిస్తాన్లో అక్కడ గన్ కల్చర్, ఉగ్రవాదం అనేది కామన్గా అయిపోయింది. ఒక చాలా సంస్కృతిగా మారిపోయింది. రెగ్యులర్గా అక్కడ వినిపించేటువంటి సంస్కృతిగా మారిపోయింది. సో ప్రస్తుతానికి ఆర్మీ సోల్జర్స్ని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో పఠాన్లపై ఊచకోత కోస్తున్నారన్నటువంటి ఆరోపణలతో ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని ప్రజలు ఆర్మీ సోల్జర్స్ని పరుగు పెట్టించడం మనం చూస్తూ ఉన్నాం. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఎవరో అవసరం లేదు. పాకిస్తాన్ని అంతమొందించాలంటే అక్కడి ప్రజలే తిరుగుబాటు చేసి సరిపోతుంది. ఆ తిరుగుబాటునే ఇప్పుడు కొనసాగిస్తున్నారు. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఇప్పటికే తిరుగుబాటు మొదలుపెట్టి ఆర్మీ సోల్జర్స్ని పరుగులు పెట్టించడం మొదలుపెట్టింది. ఇక పంజాబ్ ప్రావిన్స్లో కొంత స్తబ్దుగా కనబడుతోంది ఇప్పటికీ. కానీ సింధు ప్రావిన్స్లో కూడా ఈ ఉద్యమం ఎప్పుడో మొదలైపోయింది. ఇప్పటికే 3 ముక్కలు అయిపోయింది. 3 చోట్ల 3 ప్రావిన్సుల్లో కూడా ఈ ఉద్యమం జరుగుతూనే ఉంది. ఇక పంజాబ్ ప్రావిన్స్లో కూడా రేపు మాపో సింధు జలాల నీళ్ళు మొత్తం 0 అయిపోయాయి కాబట్టి అక్కడ కూడా ఉద్యమం జరిగే అవకాశం ఉంది. ఈ ఫీల్డ్ మార్షల్ గారిని, ఈ ఆసిమ్ మునీర్ గారిని, ఈ షహబాజ్ షరీఫ్ గారిని, ఈ ఇషాక్ దార్ గారిని, ఖ్వాజా ఆసిఫ్ గారిని, అంటే బిలావల్ భుట్టో గారిని, వీళ్ళందరినీ పరుగులు పెట్టించి బట్టలుడదీసి అక్కడి దేశస్తుల రోడ్లపై ఊరేగించే సమయం ఆసన్నమైంది. సో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. రైట్, పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ గారికి ప్రస్తుతానికి ఇది ఒక హెచ్చరికగా చూడాలి. రేపటి రోజున ఒక భారీ యుద్ధానికి ఇవన్నీ నిదర్శనాలుగా చూడాలి. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని మెజారిటీ ప్రాంతాలు ఆఫ్ఘనిస్తాన్లో కలిసిపోవడానికి సిద్ధమవుతున్నాయి. ఉన్నటువంటి 1-2 ప్రాంతాల్లో పఠాన్లకి వ్యతిరేకంగా అక్కడ ఆర్మీ వచ్చి ఊచకోత కోస్తోందట. ఇంతకీ పఠాన్లని ఎందుకు ఇంత దారుణంగా ఊచకోత కోస్తోంది అని అంటే, వారు పాకిస్తాన్లో ఉంటూనే ఆఫ్ఘనిస్తాన్కి సహకరిస్తున్నారనేటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నారట. ఆర్మీకి అనుమానం వచ్చిందట. అనుమాన నేపథ్యంలో వారిని చంపేస్తూ హతమార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే పఠాన్లకి సహకరిస్తూ ఇప్పుడు ఈ దాడులు చేస్తోంది ఆ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని ఒక తెగ, లేకపోతే ఒక వర్గం. సో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్కి ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి ఒక లేడీ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మాజీ ఎంపీ సొలైమాన్ కిల్ ఇక్కడే ఈవిడే ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి ఒక ఎంపీ, మాజీ ఎంపీ. సో మాజీ ఎంపీ సొలైమాన్ కిల్ హెచ్చరిక జారీ చేశారు. పాకిస్తాన్ దశాబ్దాలుగా ఉగ్రవాదుల్ని పెంచి పోషించింది. వారికి ఆయుధాలని సమకూర్చి ఆయుధాలుగా మారుస్తున్నారు. వారిని ఆయుధాలుగా మార్చి, అంటే వారికి ఆయుధాలు సమకూర్చడం, వారిని కూడా ఆ ఉగ్రవాదులు కూడా ఆయుధాలుగా మార్చి ఇతర దేశాల పైన ఎగదోస్తున్నారు. మీ సొంత ఇంటినే ఇప్పుడు అది కాల్ చేస్తోంది అని చెప్పి
మాజీ ఎంపీ సులైమాన్ ఖిల్ ఈ లేడీ చెప్తున్నారు. సో ఆఫ్ఘన్కు భారత్ మద్దతును పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోతోంది. ఇరు దేశాల మధ్య శాంతిని చూడలేకపోతోంది. అందుకే అర్ధరాత్రి ఆఫ్ఘన్పై పాక్ వైమానిక దాడిని చేసింది అని చెప్పి సులైమాన్ ఖిల్ అంటున్నారు. ఇక్కడ ఈవిడ మాజీ ఆఫ్ఘనిస్తాన్ ఎంపీ, అటు పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ గారికి ఒక వార్నింగ్ ఇచ్చారు. మీరు పాకిస్తాన్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు. పాకిస్తాన్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషించి వారికి ఆయుధాలను సమకూర్చి వారికి ఆర్థిక వనరులు సమకూర్చి వారిని ఆయుధంగా మార్చేసుకొని, ఆ ఉగ్రవాదాన్ని ఆయుధంగా మార్చేసుకొని, ఆ పిచ్చి కుక్కల్ని ఆయుధంగా మార్చుకొని వారంతా కూడా ఇతర దేశాలపై ఎగదోసి ఇతర దేశాలపై దాడులు చేయించి ఇతర దేశాల్లో మారణహోమం సృష్టించాలని చూస్తున్నారు. నా పక్కన బాక్స్ లో కనిపించేటువంటి ఈ మహిళే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మాజీ ఎంపీ. ఆవిడ ఇప్పుడు ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ గారికి వార్నింగ్ ఇస్తోంది. సో ఇప్పుడు ఆయుధంగా ఆ ఉగ్రవాదాన్ని మార్చి ఇతర దేశస్తులపై దాడులు చేస్తున్నారు. చేతగాని దద్దమ్మల్లాగా అర్ధరాత్రి వచ్చి ఆఫ్ఘనిస్తాన్ కాబూల్ నగరం పైన దాడులు చేశారు. భారత్తో శాంతిని, భారత్తో మాకున్నటువంటి సత్సంబంధాన్ని చూసి జీర్ణించుకోలేకపోతున్నారు ఈ వెధవలు అని చెప్పి ఆ మహిళ వార్నింగ్ ఇస్తోంది. ఒక మహిళ మన దగ్గర కూడా మీరు ఆపరేషన్ సింధూర్ మొదటి రోజు మే 6వ తేదీన అర్ధరాత్రి, మే 7వ తేదీన ఉదయాన్నే ఆపరేషన్ సింధూర్ మొదటి రోజు ఉగ్రవాద స్థావరాల్ని మట్టుబెట్టిన తర్వాత మన ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషీ కానివ్వండి, వ్యోమికా సింగ్ కానివ్వండి, వీరంతా మాట్లాడడం వాళ్ళ తెగింపు ధైర్యాన్ని మనం చూసాం. సో వింగ్ కమాండర్ సోఫియా ఖురేషీ, కల్నల్ వ్యోమికా సింగ్ ఇద్దరు కూడా అద్భుతమైనటువంటి ప్రదర్శన ఇచ్చారు. ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్. సో బట్ వాళ్ళు మాట్లాడిన మాటల్లో మేము ఇంకా సిద్ధంగా ఉన్నాం, వారికి ఎవరో అక్కర్లేదు, మేము తేల్చుకోగలుగుతాం, ఎవరో అక్కర్లేదు, మేము తేల్చుకోగలుగుతాం, మా సత్తా ఏంటో చూపించగలుగుతామని చెప్పి కల్నల్ సోఫియా ఖురేషీ చెప్పుకొచ్చారు. వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ కూడా ఎయిర్ స్ట్రైక్స్తో పాకిస్తాన్ ఏ ప్రెసిషన్ టార్గెట్గా ఒక మురిత్కే, ఒక నూర్ ఖాన్ ఎయిర్ బేస్, ఆ తర్వాత జైష్ ఇ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ, లష్కర్ ఇ తోయిబా ఉగ్రవాద సంస్థ, ఈ స్థావరాల పైన చాలా పక్కాగా ప్రెసిషన్ టార్గెట్ చేసి ఆడబిడ్డలే దాడులు చేసి చుక్కలు చూపించారు. అటువైపు పాకిస్తాన్లో అంతమొందించారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ ఈ నీచ్ కమిటీ కుత్తేగాన్ని హెచ్చరిస్తుంది ఎవరు? ఒక మహిళే. అంటే పాకిస్తాన్కి వీర వనితలుగా, లేకపోతే ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా తమ తెగింపుని, ధైర్యాన్ని, పట్టుదలని చూపించి పంజాబ్ విసిరి పాకిస్తాన్కి చుక్కలు చూపించడం భారత వీర వనితలు కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ అయితే, అటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా ఒక ధైర్యం కల్లా ఒక వీర వనితగా ఒక మహిళ మాజీ ఎంపీ సులైమాన్ ఖిల్ తనేం చెప్తున్నారంటే, ఒరేయ్ పిచ్చి బదబా, నువ్వు దాన్ని ఉగ్రవాదాన్ని పెంచి పోషించి దాన్ని ఉపయోగించి దాన్ని ఒక ఆయుధంగా మార్చుకొని ఇతర దేశాలపై యుద్ధాన్ని చేస్తున్నావు, ఏదో రోజు అది దహిస్తుంది, నీ లోపల నిన్నే దహిస్తుంది అని చెప్తున్నారు. పాకిస్తాన్ లేపేయడానికి ఇదే సరైన సమయమా? యుద్ధంలోకి భారత్ కూడా దిగాలని మీరు అనుకుంటున్నారా? ఇది కరెక్ట్ అనువైన సమయంగా చూస్తున్నారు. అంతర్యుద్ధం ఉంది, ఆఫ్ఘనిస్తాన్ నుంచి దాడి జరుగుతోంది, అమెరికా కూడా యుద్ధంలోకి ఎంట్రీ ఇచ్చి మన పంజాబ్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని పీఓకేగా ఆ దుర్మార్గులు వచ్చి కబ్జా పెట్టినటువంటి ఆ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని మళ్ళీ మనం స్వాధీనం చేసుకోవడం కోసం ఇది సరైన సమయంగా మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. సో ప్రస్తుతానికైతే ఇంకా ఈ దాడులు కొనసాగుతున్నాయి పాకిస్తాన్లో. పాకిస్తాన్ అంతర్యుద్ధం ఇదే